హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. సో ఎవరైనా 2-1 ఎగ్జామ్స్ చూసుకోకుంటే మాత్రం చూసుకోండి. సో 2-1 ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. అండ్ మోస్ట్ కేసెస్లో చాలామంది ఓకే ఇట్స్ గుడ్ బాగానే రాశారు. అండ్ సిఓఎస్ఎం M1 M2 కొంచెం హార్డ్గా అనిపించుంటే, బట్ యావరేజ్గానే అయితే అయినాయి కరెక్షన్స్. సో రిమైనింగ్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. సో రిమైనింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని, లైక్ 3-1 3-2 కానీ 1-1 ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కానీ ఎప్పుడు వస్తాయని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో నో నీడ్ టు వరీ, మనకి నెక్స్ట్ వీక్లో ఈ 3-1 ఆర్ 3-2, సో మోస్ట్ ప్రాబబ్లీ 3-2 అయితే రెగ్యులర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ 3-1కి కూడా కొంచెం టైం పట్టచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో ఫ్రైడే ఆర్ సాటర్డే వరకు డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే, సో ఈ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా సరే రావచ్చు మనకి రిజల్ట్స్ అనేది. సో 2-1 2-2 చాలా లేట్ అయినాయి. అండ్ 3-1 కూడా 3-1 3-2 ఎగ్జామ్స్ అయిపోయి కూడా చాలా టైం అయిపోయింది. సో మోస్ట్ కేసెస్లో వెరీ సూన్ మీకు ఈ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. బట్ మోస్ట్ కేసెస్లో ఒక్క రిజల్ట్ అయితే పాసిబుల్గా డిక్లేర్ అవుతాయి, అది 3-2. సో నెక్స్ట్ వీక్లో. అండ్ 3-1 కూడా బై ఛాన్స్ ఒకవేళ చేస్తే చేయొచ్చు, ఆర్ఎల్స్ చేయకపోతే మ్యాక్సిమం చేయకపోవచ్చు, నెక్స్ట్ వీక్లో కావచ్చు. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసి ఈ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ గ్యాప్లో అవైతే డిక్లేర్ అవుతాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మార్క్స్ ఎండింగ్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ కావచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ 4-2 అడ్వాన్స్ అప్లై తర్వాత ఇంకో లిస్ట్ వస్తుంది. సో మొత్తం మనకి 2 లిస్ట్స్ వస్తాయి. సో డిపెండింగ్ అపాన్ ద ఎంతమంది అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఉంటే లైక్ ఉన్నారో దాన్ని బట్టి ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాతనే మనకి లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ కాలేజీలో కనుక మీ ఎలిజిబిలిటీ ఉంది, మేము అప్లై చేసుకుంటాము అంటే మాత్రం మీరు వెళ్ళి అప్లై చేసుకోండి, నో నీడ్ ఏం కాదు. ఇన్ కేస్ మా కాలేజ్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయమంటారంటే మాత్రం వెయిట్ చేయండి, అంతే. అండ్ దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ రిజల్ట్స్ అప్డేట్స్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ రిజల్ట్స్ వచ్చినాక అన్ని రిజల్ట్స్ వచ్చినాకనే రిలీజ్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఎవరికైనా నచ్చలేదు మాకు రిజల్ట్స్, మాకు ఇంకా బాగా రావాలనుకున్న వాళ్ళు మాత్రం యూ కెన్ గో ఫర్ రీవాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్కి కూడా మీరు ఫీజు కట్టుకోవచ్చు. సో ఇది అప్డేట్ గాయస్. 2-1 అయితే మనకి రిలీజ్ అయిపోయింది. సో 3-1 3-2 నెక్స్ట్ వీక్లో డిక్లేర్ అవుతాయి. 3-2 మోస్ట్ ప్రాబబ్లీ, ఒకవేళ 3-1 రాకపోయినా కానీ 3-2 అయితే వస్తుంది నెక్స్ట్ వీక్లో. అండ్ సాటర్డే వరకు. అండ్ నెక్స్ట్ అనొచ్చు మీరు నిమజ్జనం ఉంది కదా అంటే, సో ఈరోజు డిక్లేర్ చేశారు కదా, సో నెక్స్ట్ వీక్లో మనకి 3-1 3-2 కూడా వస్తాయి మ్యాక్సిమం. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ జేఎన్టీహెచ్ రిజల్ట్స్ అప్డేట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇన్ కేస్ ఈ గ్రేస్ మార్క్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఐల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ టైమ్.